మాత్రే నమః. శ్రీ వెంకమ్మ పేరంటల అమ్మవారి జాతర మహోత్సవాలు 2026వ సంవత్సరం సందర్భంగా అమ్మవారిని ఈరోజు రాజుల బజార్లో ఉన్నటువంటి పుట్టింటికి తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారు 12 రోజులు ఇక్కడ నివాసం ఉంటారు. ఈ 12 రోజులు అయిన తర్వాత 12వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ అమ్మవారిని పుట్టింటి వారి దగ్గర నుంచి మన దేవస్థానం అయినటువంటి శ్రీ వెంకమ్మ పేరంటల అమ్మవారి దేవస్థానానికి తిరిగి తీసుకుని వెళ్ళి అమ్మవారిని అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ 12 రోజులు కూడా అమ్మవారు ఇక్కడే ఉండి అన్ని నైవేద్యాలు అన్ని స్వీకరిస్తూ ఉంటారు. కావున అందరూ కూడా ఇక్కడ ధరిస్తారు అమ్మవారిని పూజలు చేసుకుని. తర్వాత తదనంతరం 13వ తారీఖు నుండి మన యథావిధిగా శ్రీ వెంకమ్మ పేరంటల అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా జరిపించడానికి గ్రామ పెద్దల సహకారంతో అనగా రామవరపాడు విశ్వనంపాడు గ్రామ పెద్దలు, అలాగే మన చైర్మన్ అండ్ ధర్మకర్తల మండలి అయినటువంటి పట్టపు వెంకటేశ్వరరావు గారు అండ్ ధర్మకర్తల మండలి సభ్యులందరి సహకారంతో 2026వ సంవత్సరంలో శ్రీ వెంకమ్మ పేరంటల అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి అందరూ కూడా తీర్మానం చేసుకుని ఉన్నాము. కాబట్టి అంగరంగ వైభవంగా జరిపించడానికి మన అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి అందరూ ప్రార్థించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. కారణం గారి పిపి అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి పుట్టింటికి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారి పుట్టింటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని అలంకరణ పూర్తయిన తర్వాత మరలా 12వ తారీఖు సాయంత్రం అమ్మవారిని గుళ్ళోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అయిపోయినాక 13, 14, 15 తేదీల్లో అమ్మవారి సంబరాలు జరుగుతాయి. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవానికి బయలుదేరి 18వ తారీఖున తెప్పోత్సవం జరుగుతుంది. కావున ఈ రోజు వచ్చేసిన భక్తులు కానివ్వండి, ఇంతకు మించిన ఎక్కువ మంది భక్తులు వస్తారు. వచ్చేసిన భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారు శ్రీ వెంకమ్మ పేరంటల అమ్మ తల్లి రామవరపాడు గ్రామంలో మా అందరికి విలువెల్పనండి. రామవరపాడు గ్రామంలో సుమారు 150 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని రాజుబజార్లో గల అమ్మవారి పుట్టింటికి తీసుకొస్తామండి. సంవత్సరం అమ్మవారు వస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి అనగా 12వ తారీఖు వరకు అమ్మవారి పుట్టింటి దగ్గర ఉంటారండి. 12వ తారీఖు సాయంత్రం అంగరంగ వైభవంగా ఆలయ ప్రవేశం చేస్తారండి. మా మరుసటి రోజు 13 భోగితో అమ్మవారు సంక్రాంతి సంబరాలు జరుగుతాయండి. అలాగే అందరికీ పండగ అంటే 13, 14, 15 అండి. మాకు మటుకు 2 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఈ పండగ, అమ్మవారి పుట్టింటికి వచ్చే పండగ దాదాపు 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి మాకు దాదాపు 18 రోజులు మా సంక్రాంతి ఉంటుందండి ఊళ్ళో. అందరూ కూడా కొత్త అల్లుళ్ళు, చుట్టుపక్కల నుంచి భారీ జనాలు, అలాగే భక్తులు, అమ్మవారి మొక్కుబళ్ళు, అలాగే ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ సందులో కూడా రాజుబజార్లో అమ్మవారికి జైంట్ వీల్స్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లాలోనే సంక్రాంతి అంటే రామవరపాడు అంటే సంక్రాంతి విధంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం చాలా వేడుకగా జరిగిద్దండి అమ్మవారి జాతర. ఇక్కడ రామవరపాడులో చాలా బాగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారు సంవత్సరం మార్చి సంవత్సరం వస్తారండి పుట్టింటి వారు అందరూ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి చక్కగా జాతర చాలా బాగా జరుగుతుందండి. జనవరి 2వ తారీఖుని తీసుకొస్తారండి. మళ్ళీ జనవరి 12వ తారీఖుని తీసుకెళ్తారండి అమ్మవారిని గుడి దగ్గరికి. అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా అంగరంగ వైభవంగా పసుపు కుంకుమ సమర్పించి గుడికి తీసుకెళ్లి అప్పచెప్తారండి. అమ్మవారి వరకు నెల పెట్టగానే 14వ తారీఖుని తీసుకొచ్చేవాళ్ళండి. ఇప్పుడు జనాలు ఎక్కువగా రావడం వలన 2వ తారీఖు తీసుకొస్తున్నారు పుట్టింటికి. మళ్ళీ 12వ తారీఖు అమ్మవారి పుట్టింటి వారసులతో పసుపు కుంకాలు పెట్టి మరియు మన యాదవులు పోతుని సమర్పించి అప్పుడు అమ్మవారిని అంగరంగ వైభవంగా పుట్టింటి నుంచి గుడికి తీసుకెళ్తారండి. ఆధ్వర్యంలో ఫస్ట్ సంక్రాంతి పండుగ ఇక్కడ జరుగుతుంది. ఆయన మాటల్లో ఆయన అమ్మవారి ఉత్సవం ఎలా జరుపుతారు ఏంటనేది ఆయన అధికారులు చంటి గారు మాట్లాడారు. శ్రీ వెంకమ్మ పేరంట అమ్మవారి దేవస్థానం గుడి చైర్మన్గా ఎన్నికయ్యి శ్రీ పట్ట వెంకటేశ్వరరావు, నేను మా పాలక సభ్యులు అందరం 2వ నెల కావస్తుంది. ఈ వెంకమ్మ తల్లి చైర్మన్గా అయిన తర్వాత చిన్న చిల్లర పొరలుంటే గుళ్ళు చేపించడం జరిగింది.
అట్లాగే మన వెంకటమారి గుళ్ళు ఎన్నడూ లేని గుడి స్థాపించినప్పటి కానించి లేని విధంగా అన్నదానం జరపడం జరిగింది ప్రతి శుక్రవారం. మరి అదేవిధంగా ఇవాళ జనవరి 1 రోజున సాయంత్రం 5 గంటలకి వెంకమ్మ పేరంట్ల అమ్మవారిని పుట్టింటికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు భక్తులు. మరి మేము కూడా పాలకవర్గం కూడా పాల్గొని అమ్మవారిని తీసుకురావడం జరిగింది. దీనికి పుట్టింటి వారు ఇతర నాయకులు పార్టీలకు అతీతంగా మన అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశాం. బ్రహ్మాండంగా జరిగిందని నేను భావిస్తున్నాను. రాబోయే 4 రోజులు పండగ పండగ 4 రోజులు తెప్పోత్సవం కానీ ఏదైనా కానీ ఎలా చేయబోతున్నారు? అంగరంగ వైభవంగా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. దాని గురించి సమస్య లేదు, వెనకాడే పని లేదు. దేనికైనా సరే బ్రహ్మాండంగా చేస్తామని. అంతకుముందు గవర్నమెంట్ లో ఉన్న పార్టీలకు అతీతంగా ఏదైనా దానికంటే అంగరంగ వైభవంగా చేయగలరు మీరు గ్యారంటీ? దానికంటే ఎక్కువ చేస్తా, దానికంటే ఎక్కువ నెంబర్ 1 గా చేసి చూపిస్తా. నా పాలక మండలిని వేసుకొని ఈ 3 పెద్దలు వేసుకొని ఇంకా ఎక్కువ భారీ ఏర్పాట్లు చేసి చేస్తా. అంటే మీరు ఫ్యూచర్ లో అమ్మవారి 4 రోజుల జాతరలో భాగంగా ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మవారి 18వ తారీఖు ఉపయోగం చెప్పాక అంగరంగ వైభవంగా చేస్తానని ఇంకా చెప్పండి. అంటే గత పాలకవర్గం ఇప్పుడు పాలకవర్గం ఆ పాలకవర్గాన్ని కాదని మీరు డెవలప్మెంట్ ఏ విధంగా చేయగలరు? మాకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మా ప్రభుత్వ విపూసి మా గౌరవులు యార్లగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి ఇచ్చారు. ఈ పదవి ఇచ్చినందుకు ఇంతకంటే ఎక్కువ చేసి మా ఎమ్మెల్యే గారికి ఊరికి అందరికి కూడా బ్రహ్మాండమైన పేరు తెస్తాను. ఏ గొడవ లేకోకుండా రేపు ఇంతకంటే ఎక్కువ రంగరంగ వైభవంగా చేస్తానని చెప్తున్నా. దీని గురించి తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గారు మన్నం సత్యనారాయణ గారు అమ్మవారి జాతర గురించి మీరు 4 మాటలు ఏమన్నా మాతో ఏమన్నా పంచుకోగలరా? గౌరవనీయులైన మా చీఫ్ విప్ శ్రీ యార్ల వెంకటరావు గారు ఈ సంవత్సరం నూతన పాలక మండలి ఏర్పాటు జరిగింది. దానికి చైర్మన్ గా పట్టపచంటి గారిని నియమించడం జరిగింది. వారి హయాంలో కొత్తగా ప్రతి శుక్రవారం అన్న కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దాన్ని భవిష్యత్తులో ప్రతిరోజు కూడా వచ్చే ప్రతి భక్తుడికి కూడా అన్న సమారాధన కార్యక్రమం చేయాలని చెప్పి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే 13, 14, 15, 16, 17, 18 4-5 రోజులు కూడా సుదూర ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరిగా వస్తున్నారు. వచ్చే వారందరికీ కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా వారి వాహనాలు పార్కింగ్ కావచ్చు, భక్తులకి తాగునీటి సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా పారిశుద్ధ్యం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అన్నీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నూతనంగా ఎన్నికైన కాకాని శివరాం గారిని ఒకసారి రోడ్ డైరెక్టర్ గారిని ఒకసారి అమ్మవారి గురించి మాట్లాడాల్సి. శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానం నుంచి అమ్మవారి పుట్టింటికి రావడం జరిగింది. మా ఎమ్మెల్యే అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మా చైర్మన్ పట్ట వెంకటేశ్వరరావు గారు మా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా అంగరంగ వైభవంగా చేస్తామని మీ సభావర్గంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలండి. అంటే గత పాలకవర్గం మీద మీరు ఏమైనా గొప్పగా చేయగలరని ఆలోచన చేస్తున్నాంగా. అమ్మవారికి దాదాపు ఈ 150 సంవత్సరాల చరిత్రలో వారం శుక్రవారం మా వచ్చే భక్తులు పులిహోర, చక్రపాలు ఇలాంటి ప్రసాదాలు పెడతాం జరిగింది. ఇప్పుడు నూతనంగా మన హనుమకొండ సందీప్ గారి సారథ్యంలో హనుమకొండ సరోజినీదేవి వారి ట్రస్ట్ నిత్యాన్నదాన ట్రస్ట్ వారి తరఫున ప్రతి శుక్రవారం కొత్తగా అన్నదానం చేయడం జరుగుతుంది. 200 మంది నుంచి 300 మంది వరకు చేయడం జరుగుతుంది. దాన్ని భవిష్యత్తులో ప్రతిరోజు కూడా చేయాలని చెప్పి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. దీని గురించి మార్చెట్ రమేష్ గారు కూడా కొద్దిగా అమ్మవారి గురించి అన్నా. ప్రతి శుక్రవారం 200 మంది నుంచి 300 మంది వరకు శ్రీ హనుమకొండ సరోజినీదేవి అన్నదాన ట్రస్ట్ నుంచి ప్రతి శుక్రవారం అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ అన్న సంతర్పణ సంవత్సరం పాటు వారి యొక్క కుమారుడైన హనుమకొండ సందీప్ గారు చేతు సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ఆయనలాగా పెద్ద మనసు చేసుకుని ఈ మిగతా దాతలు కూడా సహకరిస్తే ఈ ప్రణాళిక ప్రతిరోజు అన్న సంతర్పణ జరగాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాము. అట్లాగే అన్నదాతలు ముందుకొచ్చి ఈ బృహత్తర కార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బీటీ న్యూస్ రామరపాడు. జరిగే ఉత్సవ అమ్మవారి గురించి మీరు చెప్పే 4 మొక్కల్లో. నమో వెంకమ్మ తల్లి నమః. రామరపాడు గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. వెంకమ్మ పేరండాలమ్మ తల్లి గత 100 సంవత్సరాల పూర్వం నుంచి అమ్మవారు ఇక్కడ విలవేలుపుగా గ్రామ దేవతగా వెలిసింది. అమ్మవారు ప్రతి సంవత్సరం మొక్కుబడితో గంగదీపాలతోటి పొంగలతోటి పొద్దున్నే 4 నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది. 14వ తారీఖు 15వ తారీఖు గ్రామోత్సవం జరుగుతుంది. 15, 16, 17, 18. 18వ తారీఖు తెప్పోత్సవం జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి పుట్టింటికి తీసుకొచ్చి రంగులేసి 12వ తారీఖు అమ్మవారిని తీసుకొని వెళ్తున్నాము. సంబరం కోలాహలంగా జరుగుతుంది. అందరూ భక్తుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, కమిటీ సహకారంతో, చైర్మన్ గారు అండదండలతో, ఎమ్మెల్యే గారు అండదండలతోటి, కూటమి పెద్దల అండదండలతోటి సంబరం బాగా జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దైవాలు కోరుకుంటున్నాం. రామరపాడు అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టింటికి రావడం ఆనవాయితీగా ఉంది. ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేస్తారు, దాని మాటలు చాగంటిపాటి నరసింహరావు గారి మాటల్లో మనం విందామండి ఒకసారి. అమ్మవారు మా గ్రామ దేవతగా సుమారుగా 135 సంవత్సరాల క్రితం వెలిశారు. వెంకమ్మ తల్లిగాను, మహాలక్ష్మి తల్లిగాను, వినుకొండ వెంకమ్మ తల్లిగా వెలిసి అక్కడ నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి పుట్టిల్లు కల్లేపల్లి బాబురాజు గారు ఆడపడిచి అవటం, ఇక్కడ రావటం, జనవరి 1వ తారీఖు 2వ తారీఖు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఒక 10 రోజుల పాటు ఇక్కడ ఆమె ఈ ఏకశామాలన్నీ ప్రజల యొక్క పరిశీలన చేసుకొని 12వ తారీఖు సాయంత్రం ఆలయ ప్రవేశం చేస్తారు. అలాగే 13వ తారీఖు ఉదయం నుంచి భోగి పండుగతో స్టార్ట్ అయ్యి పూర్వం 15వ తారీఖుతో పండుగ ముగిసిపోయేది. గ్రామ ప్రజలు గ్రామాంతరం విస్తరించడం వల్ల ఆ పండగని గత 10 సంవత్సరాల నుంచి 17వ తారీఖు పెంచారు. అలా 2 రోజులు పెంచుకుంటూ వెళ్ళారు. అక్కడి నుంచి అమ్మవారి టయానికి రాకపోతే 17 నుంచి 18వ తారీఖు వరకు తీసుకెళ్ళి 18వ తారీఖు నుంచి సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ లోపుగా అమ్మవారు 2వ తారీఖు సాయంత్రం వచ్చి 12వ తారీఖు సాయంత్రం మొట్టమొదటిగా కల్లేపల్లి వేమినేని వంశస్థులతో పోతుని పట్టుకొచ్చి బ్యాండ్ మేళాల దగ్గరకు వచ్చి అమ్మవారికి చూపించిన తర్వాత ఈలో కల్లేపల్లి బాబురాజు గారు వారసులు వచ్చి బట్టలు ఇచ్చిన తర్వాత అమ్మవారు ఆలయ ప్రవేశాన్ని బయలుదేరుతారు 12వ తారీఖు సాయంత్రం. అక్కడి నుంచి 13వ తారీఖు పండుగ స్టార్ట్ అయిపోతాం. 13వ తారీఖు సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం పొద్దు నుంచి సాయంత్రం వరకు భక్తులతో ఆశీర్వాదం ఇచ్చి 14వ తారీఖు రాత్రి 9 గంటల కాడి నుంచి గ్రామాంతరంకి బయటకు వస్తారు. వచ్చి అక్కడి నుంచి మొట్టమొదటిగా మా రాజుల బజార్కి వచ్చి రాజుల బజార్లో వచ్చినటువంటి మా నాన్నగారు వెంకటప్పయ్య గారు ప్లేస్లో వచ్చి ఇచ్చారు. అమ్మవారి ప్లేస్ కోసం అమ్మవారు తిరిగినంతకాలం అక్కడ ఆ ప్లేస్ ఖాళీగా ఉంచి అక్కడ తిరిగి మళ్ళా రాజుల బజార్లోంచి వెనక్కి వచ్చి అక్కడి నుంచి వేమినేని వారి బజార్లోకి వెళ్ళి అక్కడి నుంచి మలిమూడు వారి బజార్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మెయిన్ రోడ్ ఎక్కుతారు. అక్కడికి వచ్చిన తర్వాత కరెన్సీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి అలాగే బలివారి వీధి నుంచి బిహెచ్ఎల్ కాలనీ అన్నీ తిరిగిన తర్వాత 16వ తారీఖు సాయంత్రం పెన్షన్ కార్యక్రమాల వల్ల ప్రసాదంపాటి గ్రామోత్సవం చేస్తారు. అక్కడి నుంచి గ్రామం మా వీధులు తిరిగేసేసి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చేసేసి అక్కడి నుంచి 18వ తారీఖు సాయంత్రం వచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అట్లాగే గత 15 సంవత్సరాల నుంచి భక్తులతో సమర్పించినటువంటి భక్తుల భావాలతో ఉన్నటువంటి నమ్మకంతో వచ్చేటువంటి భక్తులు ఎక్కడైనా ఉన్నటువంటి భక్తులు కూడా అమ్మవారి మీద ఉన్న అభిమానంతో 14, 15, 16 తారీఖుల్లో ఎన్ఆర్ఐస్గా ఉండేటువంటి ఇతర దేశాల్లో ఉన్న ఆడపడుచులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కోరికలు తీర్చి ఇరవైలుపుగా మా అమ్మవారు ప్రజలకి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చి సుఖ సంతోషాలతో ఉండమని చెప్పని ఆశీర్వదించారు. దానివల్ల భక్తిభావంతో పెరిగిపోయి 10,000 మంది ఉండే జనాభాని 2 గ్రామాల మీద దగ్గర 40,000 మంది ఉన్నారు. అట్లా ఇతర గ్రామాల్లో పక్కన గుణదలు కానీ ఎనికేపాడు చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏలూరు రోడ్లో కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా బాగా గౌరవభావంతో జరిగే పండుగ ఏదనంటే రామరపాడు గ్రామంలో జరిగే వెంకమ్మ తల్లి పేరంటాలమ్మ సంబరం. దానికోసం అందరూ ప్రబండ్లు పట్టుకొని వచ్చేవాళ్ళు ఎద్దుల బండ్లతో వచ్చేసేసి ఆ కాలక్రమేణా ఇవన్నీ ఇదైపోవడం వల్ల వెహికల్ వచ్చేసేసి వెహికల్తో చూపించేసుకొని కోళ్ళు అలాగే మేకలతో మొక్కుబడులు తీర్చుకుంటారు.
దానికోసం భక్తులు అమ్మవారు వెలవేల్పుగా వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తుంది కాబట్టి, వాళ్ళ యొక్క కోరికలు తీర్చింది కాబట్టి, వాస్తవంగా చెప్పాలంటే అక్కడ అమ్మవారికి పూలదండలు, పసుపు కుంకాలు ఇస్తారు. మా అమ్మవారికి అయితే డబ్బుల దండలతో కొలిసి అమ్మవారిని సుఖ సంతోషాలతో అమ్మవారు మీరు సుఖంగా ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించి మేము కూడా సుఖంగా ఉండాలని చెప్పని కోరుకుంటారు. అట్లాగే అమ్మవారు కూడా భక్తుల యొక్క వాళ్ళ యొక్క అవసరాలు తీర్చి వాళ్ళ యొక్క అభివృద్ధిని పైకి తీసుకెళ్ళి డెవలప్మెంట్లో గ్రామానికి డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా చెప్పాలంటే గత 12 సంవత్సరాల నుంచి పిఎస్ఆర్ కాలనీలో కూడా వెళ్తున్నారు అమ్మవారు. అక్కడ కూడా ఒక 1 డే తిరిగేసేసి అక్కడి నుంచి ప్రసాదం పడి వెళ్ళిపోతారు. నెహ్రూ నగర్, సాయి నగర్, పటేల్ నగర్ వెళ్ళి అక్కడ గ్రామాంతరం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి గత 7-8 సంవత్సరాల నుంచి సుమారుగా పెద్ద బ్రిడ్జి కట్టడం వల్ల అదే వెహికల్తో వెళ్ళిపోవటం, ఆ వెహికల్ ఆ నెహ్రూ నగర్, సాయి నగర్, పటేల్ నగర్లో తిరిగి అదే వెహికల్ వచ్చేసేసి మళ్ళీ ప్రసాదం మాడి తీసుకెళ్ళి అక్కడ వెహికల్ మార్చుకొని ప్రసాదం మాడికి అప్పచెప్పేస్తారు. ఇంకా నరసింహరావు గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. పోయినసారి గత పాలకవర్గంలో అమ్మవారి భక్తులకి చాలా దూరం నుంచి ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు అంతరాయ దర్శనం కల్పించాలి. ఈ సంవత్సరం మీరు పాలకవర్గంతో మాట్లాడి ఏమన్నా ఏర్పాటు చేయగలరా? అంతరాలయ దర్శనం కల్పించిందల్లా కోవిడ్ పీరియడ్లో మాత్రం అంతరాలయ దర్శనం కల్పించలేదండి. 22-23 నుంచి మాత్రం అంతరాలయ దర్శనం కంటిన్యూ చేస్తున్నారు. పాలకవర్గంలో అంతరాలయ దర్శనం చేయలేదు, కొంతమంది మిమ్మల్ని అందరూ కూడా లోపల ఆపేశారు, బయట అది జరిగింది. ఈ సంవత్సరం అన్న అమ్మవారికి అంతరాలయ దర్శనం అన్న భక్తులకు ఏర్పాటు ఏమన్నా ఉందా? తప్పనిసరిగా ఉందండి. పాలకవర్గం నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీగా ఆన్వాయితీకి వచ్చే కార్యక్రమం అయితే 14వ తారీఖు ఉదయం 5 గంటల కాడి నుంచి 14వ తారీఖు రాత్రి 10 గంటల వరకు అంతరాలయ దర్శనం కల్పిస్తారు భక్తులకి. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహరావు గారు.